ముద్దుగా బొద్దుగా ఉన్న మురిపించే అభినయం, ఆకట్టుకునే అందంతో అలరించిన నటి శ్రీవిద్య. తూర్పు పడమర చిత్రంలో గాయని శివరంజనిగా ఆమె అభినయాన్ని ఎవరూ అంత తేలికగా మరచిపోలేరు. ఆ సినిమాలో హీరో నరసింహరాజు శ్రీవిద్యను చూస్తూ పాడిన పాట శివరంజని నవరాగిణి పాటను ఆ చిత్రం విడుదలయ్యాక ప్రేక్షకులు పాడుకున్నారు. శ్రీవిద్య అందం, అభినయం ప్రేక్షకుల్ని అంతలా అలరించాయి. అయితే తూర్పు పడమర శ్రీవిద్య తొలి చిత్రం కాదు. అంతకు ముందరే పేదరాశి పెద్దమ్మ కథ, తాత మనవడు చిత్రాల్లో ఆమె నర్తించారు. తాత మనవడులో రాయంటి నామగుడు రంగమెల్లి తిరిగి రాలేదు అనే ఐటెం సాంగ్లో శ్రీవిద్య నర్తించారు. హీరో కృష్ణ నటించిన గాలిపటాలు చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ నటించిన కథానాయకుని కథ చిత్రంలో ఆయనకు చెల్లెలిగా, రాముని మించిన రాముడు చిత్రంలో ఆయన సరసన ఓ నాయికగా నటించారు. అయితే తూర్పు పడమర చిత్రంతోనే శ్రీవిద్యకు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో తమిళంతో పాటు తెలుగులోనూ ఆమె బిజీ అయ్యారు. ఎన్నో కళలతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన శ్రీవిద్య అడుగడుగునా ఇబ్బంది పడ్డారు. ఆమె జీవితం ఊహించని మలుపుల వల్ల అతలాకుతలం అయ్యింది. ప్రేమించినవాడు దక్కలేదు, పెళ్లి చేసుకున్నవాడు మోసం చేసి ఆర్థిక ఇబ్బందులకు గురి చేశాడు. మంచికి పోయి వంచనకు గురైన శ్రీవిద్య సినీ జీవిత విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. 1953 జూలై 24న చెన్నైలో పుట్టారు శ్రీవిద్య. ఆమె తల్లి ఎంఎల్ వసంతకుమారి, ప్రఖ్యాత కర్ణాటక విద్వాంసురాలు. తండ్రి తమిళ చిత్రాల్లో హాస్యనటునిగా మెప్పించిన వికటన్ ఆర్ కృష్ణమూర్తి. శ్రీవిద్య పుట్టిన కొంతకాలానికి కృష్ణమూర్తికి పక్షవాతం రావడంతో ఆ కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. కచేరీలు చేస్తూ వసంతకుమారి తెచ్చే డబ్బుతోనే బతుకుబండి నడిచేది. దాంతో తండ్రి అనుసరించిన బాటలో అడుగుపెట్టి తన 14 ఏళ్ల వయసులోనే బాలనటిగా శ్రీవిద్య చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. 1967లో శివాజీ గణేశన్ నటించిన పౌరాణిక చిత్రం తిరువారట్టు సెల్వర్ ఆమె తొలి చిత్రం. మహానటి సావిత్రి, జమినీ గణేశన్, కేఆర్ విజయ తదితరులు నటించిన ఈ చిత్రంలో శ్రీవిద్య శివశక్తి నందనం పాత్ర పోషించారు. ఆ తర్వాత 1969లో కుమార సంభవం చిత్రంతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1971లో వచ్చిన తమిళ చిత్రం నుట్రిక్కుకు నూరులో కీలక పాత్ర ఇచ్చి శ్రీవిద్యను ప్రోత్సహించారు దర్శకుడు కె బాలచందర్. తన కాలేజీ ప్రొఫెసర్స్తో ఆమె ప్రేమలో పడే పాత్ర ఇది. ఢిల్లీ టు మద్రాస్ చిత్రంతో 1972లో శ్రీవిద్యను హీరోయిన్గా పరిచయం చేశారు కె బాలచందర్. ఇందులో జయశంకర్ హీరో. ఇక అప్పటి నుంచి ఓ 5 ఏళ్ల పాటు హీరోయిన్గా తమిళ చిత్రరంగాన్ని ఏలేశారు శ్రీవిద్య. 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ చిత్రంలో రజనీకాంత్, కమల్ హాసన్, శ్రీవిద్య నటించారు. సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో తూర్పు పడమర పేరుతో రీమేక్ చేశారు దర్శకరత్న దాసరి. శ్రీవిద్య నటించిన తొలి చిత్రం పేదరాశి పెద్దమ్మ కథ. 1969లో వచ్చిన ఈ చిత్రంలో కాంతారావు హీరో. రాజకుమారి పాత్రను శ్రీవిద్య పోషించారు. తెలుగులో శ్రీవిద్యను ప్రోత్సహించిన దర్శకుల్లో దాసరి పేరును మొదట చెప్పాలి. తన తొలి చిత్రం తాత మనవడులో సాంగ్ చేసే అవకాశం కల్పించిన దాసరి ఆ తర్వాత బంట్రోతు భార్య చిత్రంలో కృష్ణరాజు సరసన నటించే ఛాన్స్ ఇచ్చారు. అలాగే కన్యాకుమారి చిత్రంలో కూడా మంచి అవకాశం ఇచ్చారు ఆయన. కన్యాకుమారి చిత్రం శ్రీవిద్య కెరీర్కు బాగా హెల్ప్ అయింది. ఇక తూర్పు పడమర చిత్రం గురించి చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత శ్రీవిద్య క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నప్పుడు వెంకటేష్ బ్రహ్మపుత్రుడిలో తల్లి పాత్ర ఇచ్చారు. దాసరి నటించిన లంచావతారం చిత్రంలో ఆయనకు భార్యగా నటించారు. తమిళంలో కె బాలచందర్, తెలుగులో దర్శకరత్న దాసరి మంచి పాత్రలు ఇచ్చి తనను ఎంతో ప్రోత్సహించే వారిని శ్రీవిద్య చెప్పేవారు. బాలకృష్ణ ఇన్స్పెక్టర్ ప్రతాప్, రాముడు భీముడు, బంగారు బుల్లోడు, గాండీవన్ చిత్రాల్లో, చిరంజీవి నటించిన కొండవీటి దొంగ, ముగ్గురు మనగాళ్ళు చిత్రాల్లో,
వెంకటేష్ బ్రహ్మపుత్రుడు, చిన్నబ్బాయి, ధర్మచక్రం చిత్రాల్లో, నాగార్జున విక్కీ దాదా చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు శ్రీవిద్య. ఉత్తమ నటిగా కొన్ని అవార్డులు పొందిన శ్రీవిద్య గాయనిగా తన ప్రతిభను ప్రదర్శించారు. కొన్ని తమిళ, మలయాళ చిత్రాల్లో పాటలు పాడి ప్రేక్షకుల్ని అలరించారు. తమిళ చిత్రాల్లో కమల్ శ్రీవిద్య జోడీ ప్రేక్షకులను ఆకట్టుకునేది. తమిళ చిత్రాల్లో నటిస్తున్నప్పుడే కమల్పై ప్రేమను పెంచుకున్నారు శ్రీవిద్య. కమల్ కూడా ఆమె అంటే ఎంతో ప్రేమ. శ్రీవిద్య అన్నయ్య శంకర్, కమల్ మంచి స్నేహితులు. ఒకరోజు అతడితో శ్రీవిద్యను ప్రేమిస్తున్నానని, తనని పెళ్లి చేసుకోవాలని ఉందని శంకర్తో చెప్పారు కమల్. ఇంట్లో మాట్లాడి ఏ విషయం చెబుతానని శంకర్ చెప్పారు. అయితే వీరి పెళ్లికి వసంతకుమారి ఒప్పుకోలేదు. ఇద్దరూ ఒకే పరిశ్రమలో ఉంటున్నారు కనుక ఇది సాధ్యం కాదని ఆవిడ చెప్పేశారు. శ్రీవిద్యకు హీరోయిన్గా అవకాశాలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయని, ఇప్పట్లో పెళ్లి చేసే ఉద్దేశం లేదని కూడా వసంతకుమారి చెప్పారు. కొంతకాలం ఆగుతానని కమల్ అన్నా ఆవిడ ఒప్పుకోలేదు. శ్రీవిద్య కంటే కమల్ ఓ ఏడాది చిన్నవాడు కావడం కూడా ఓ సమస్య అయింది. కమల్ని ప్రాణంగా శ్రీవిద్య ప్రేమించినా తల్లి మాటకు ఎదురు చెప్పలేకపోయారు. ఎలాగైనా అమ్మను ఒప్పించమని అన్నయ్య శంకర్ను వేడుకున్నా తల్లి కాదనడంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు కమల్. వృత్తిపరంగా శ్రీవిద్యది సంతృప్తికరమైన జీవితమే. కానీ వ్యక్తిగత జీవితంలో తన మంచితనం, అమాయకత్వం వల్ల చాలాసార్లు మోసపోయారు శ్రీవిద్య. ఆవిడ కోరుకున్నది ఏదీ ఆవిడకు దక్కలేదు. నమ్మి మనసు ఇస్తే ఆవిడను మోసం చేశారు. 1976లో శ్రీ కన్నాల్ అనే మలయాళ చిత్రంతో శ్రీవిద్య నటించారు. ఆ సమయంలో ఆ చిత్ర నిర్మాత జార్జ్ థామస్తో ఆవిడకు పరిచయం ఏర్పడింది. తరచూ కలుసుకుని మాట్లాడుకునేవారు. కమల్కు దూరం అయ్యాక జార్జ్ థామస్కు మానసికంగా దగ్గరయ్యారు శ్రీవిద్య. అతను చెప్పే కబుర్లు విని వలలో పడిపోయారు. ఆవిడ బ్రాహ్మణ యువతి, జార్జి క్రైస్తవుడు. అందుకే వీరి పెళ్లి తల్లి వసంతకుమారి ఒప్పుకోలేదు. కమల్ విషయంలో చేసిన పొరపాటు మళ్ళీ చేయకూడదనుకునే ఆలోచనతో అప్పటికే జార్జితో పీక్స్ వరకు ప్రేమలో కూరుకుపోయిన శ్రీవిద్యకు తల్లి మాటలు ఎక్కలేదు. జార్జితో కలిసి ముంబై వెళ్ళిపోయి అక్కడ క్రైస్తవ మతం స్వీకరించి 1978 జనవరి 8న జార్జిని పెళ్లి చేసుకున్నారు శ్రీవిద్య. పెళ్ళయ్యాక సినిమాలకు గుడ్ బై చెప్పేసి దాదాపు 3 ఏళ్ల పాటు దాంపత్య జీవితం గడిపారు శ్రీవిద్య. ఆ తర్వాత మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. తను తీసిన సినిమాలు దెబ్బతినడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక శ్రీవిద్యను మళ్ళీ సినిమాల్లో నటించి డబ్బు సంపాదించమని జార్జి చెప్పాడు. అతడి ఒత్తిడి తట్టుకోలేక మళ్ళీ నటనను ప్రారంభించారు శ్రీవిద్య. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ ఆమె సంపాదిస్తుంటే కూర్చుని తినడం ప్రారంభించారు జార్జి. దానికి తోడు వేధింపులు, అనుమానపు మాటలు ఎక్కువయ్యాయి. అతను పెట్టే బాధలు భరించలేక ఇంట్లోంచి బయటకు వచ్చేశారు శ్రీవిద్య. అయినా జార్జి వదలలేదు. వేధింపులు ఎక్కువ కావడంతో కోర్టు ద్వారా 1988లో విడాకులు పొందారు. భర్త నుంచి విడిపోవడానికి చేసిన న్యాయ పోరాటంలో ఆర్థికంగా, మానసికంగా నలిగిపోయారు శ్రీవిద్య. ఆవిడ సత్యసాయి భక్తురాలు. బాబానే ఆవిడలో ఆత్మవిశ్వాసం పెంచారు. జీవితంతో ఎంతో పోరాటం చేసి అలసిపోయిన శ్రీవిద్య చివరికి క్యాన్సర్తో కూడా 3 ఏళ్లు పోరాటం చేశారు. చివరి వరకు నటించడం, తిరిగి వేళల్లో బాబా నామ సంకీర్తనం చేయడం, చివరి రోజుల్లో శ్రీవిద్య చేసిన పని ఇదే. అనారోగ్యంతో ఆసుపత్రి చేరిన తర్వాత ఆవిడ ఎవరినీ కలవడానికి ఇష్టపడలేదు. కమల్ హాసన్ మాత్రం తరచూ ఆసుపత్రికి వెళ్ళి శ్రీవిద్యను పరామర్శించేవారు. జీవితంతో అన్ని విధాలా పోరాడి అలసిపోయాను. ఆ భగవంతుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా అని కమలతో అనేవారట శ్రీవిద్య. చివరి రోజుల్లో ఆవిడ చెన్నై వదిలి తిరువనంతపురంలో స్థిరపడ్డారు. తను చనిపోవడానికి 2 నెలల ముందు తన బంధువు సాయంతో ట్రస్ట్ నెలకొల్పి తన ఆస్తినంతా పేద విద్యార్థుల చదువు, సంగీతం, నాట్యం కోసం వినియోగించేలా విల్లు రాశారు. అలాగే తన అన్నయ్య పిల్లలు ఇద్దరికి చెరో 5 లక్షలు, ఇంట్లో పనివాళ్లకు తలో ₹1,00,000 ఇచ్చి 2006 అక్టోబర్ 19న తుది శ్వాస విడిచారు శ్రీవిద్య.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.